చెప్పకుండానే నా శాఖలో ఇద్దరు బదిలీలా వద్దని అన్నాక కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఐఏఎస్ బదిలీల పైన ఓ మంత్రి అసంతృప్తి, రాజ్భవన్ కార్యక్రమానికి కూడా దూరమైనట. తనకు తెలియకుండా కనీసం సమాచారం లేకుండా తన శాఖలో కీలకమైన ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం పైన ఓ సీనియర్ మంత్రి షాకుకు గురయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదు. ఆ ఐఏఎస్ బదిలీ జాబితాలో లేకున్నా చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారి తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయవద్దని కొద్ది రోజుల క్రితమే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలకు అంటే సీఎంకు కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆ వినతి పరిగణలోకి తీసుకోకుండా ఐఏఎస్ అధికారిని సైతం సర్కారు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారం పైన ఆ మంత్రి ఇట్లా ఉంటుంది, ఆయన నచ్చింది చేస్తారు, మీరు మంత్రులు నచ్చింది చేస్తాడే. ఇదంతా కథ ఉత్తముచ్చట కాకపోతే నియంతలకే నియంత నచ్చింది చేసుకుంటూ పోతాడు ఆయన. నిన్న మా ఆనిముత్యాలు కొన్ని మాట్లాడి చూపిస్తా మీకు. జిల్లా మంత్రికి ఏమైనా సోయిందా? వెంకటరెడ్డి గారిని విమర్శించేది అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా? కేసీఆర్తో మాట్లాడే దమ్ముందా? ఏ మంత్రిని తిడుతున్నాడు ఈయన? జిల్లా మంత్రి అంటే ఇప్పుడు జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. జిల్లా మంత్రి అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాలో. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా అన్న, ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా జిల్లా ఇలా కులమే. మరి ఇద్దరిని పట్టుకొని జిల్లా మంత్రికి సోయి ఉందా అంటున్నా అంటే ఏందన్నట్టు? బేసిక్గా మా ఎమ్మెల్యే గారికి స్క్రూ లూజు, అది ఆయనకు కూడా తెలుసు. ఏం మాట్లాడతాడో, వెనక ఏం మాట్లాడతాడో, ముంగల ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన చెప్పేది మాజీ మంత్రి గురించి, జగదీష్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కానీ ఇక్కడ మాత్రం జిల్లా మంత్రి గారికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇట్లా ఉంటుంది కథ. ఇది అయిపోయినా ఇంకోటి చూడండి. మంత్రులు కేవలమే కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మామూలు నాయకులు కాదు. ఇక మీరు ముఖ్యమంత్రో లేకపోతే ఏ మంత్రో కానీ హుజూర్ నగరు కోదాడకు మించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పతారా ఏ ఊర్లో పనిచేయదు. ఒకటి రాసి పెట్టుకోండి. నల్లగొండ ఇప్పుడు నల్లగొండ ఒకటే, ఇంకా ఇంతకుముందేమో 2-3 నియోజకవర్గాల మీద ఉంటుండే సినిమా. కానీ నల్లగొండ, నకరేకలు ఇంకా ఆ 2-3 నియోజకవర్గాలలో వెంకటరెడ్డి ప్రభావం ఉంటుంది. అది కూడా ఇప్పుడు అర్థమైపోయింది. నల్లగొండలో కూడా ఆయన పతార తగ్గిపోయింది. ఈ 2 నియోజకవర్గాలు ఈయన, ఆ 2 నియోజకవర్గాలు ఆయన. ఈ 2 తప్ప మీ పతార నల్లగొండ వ్యాప్తంగా కూడా ఉండదు. మీకు అర్థమైతలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డిది అయినా ముఖ్యమంత్రి స్థాయి, లేకపోతే వీళ్ళు మంత్రులు కాదు ఇంకా అంతకంటే పెద్ద స్థాయి అని చెప్పేసి మీకు మీరే జాకీలు పెట్టుకొని లేపుకోవడం తప్ప పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. మీది ఆల నియోజకవర్గం, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక నియోజకవర్గం. ఈ నకరికలు ఎందుకంటే ఈయన చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆడ పెట్టేటోడు కాబట్టి అప్పుడు దాని మీద గ్రిప్ వచ్చింది. సో ఇట్లా వీళ్ళ జాకీలు పెట్టి లేపుకోవడం. ఇక మా రాజగోపాల్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట అంత మంచిది. రేపు మునుగోడు ప్రజలు ఇంకా నెక్స్ట్ ఎన్నికలలో ఆయన చూపిస్తారు, ఆయన పతారేంది, ఆయన పరిపాలన ఏంది, ఆయన కథ ఏంది అనేది. ఇప్పుడు ఎట్లా దిద్దుతా ఉన్నాడో, అధికారంలో ఉన్నాక కూడా మునుగోడు ఏ రకంగా ముందుకు పోతున్నదో, ఏమవుతున్నదో ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. 2 ఏళ్ల కాలం నుంచి ఇక చూస్తారు ముంగల పొంచి కూడా. సో ఇట్లా ఈయన మాట్లాడండి. ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇలా చూడండి. అందరు అదే చూసుకుంటూ కూర్చున్నారు అనమాట. కేసీఆర్ సభనే చూసుకుంటూ కూర్చున్నారంట వీళ్ళు అందరూ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈయన రఘువీర్ రెడ్డి, రెడ్లందరూ కలిసి కేసీఆర్ సభను చూసుకుంటూ కూర్చురంట. ఏమన్నాడు? ఒకటే చెప్తున్నా నీకు, నువ్వు నిండా పెట్టి వరంగల్ మీటింగ్ చూసినా ఈడ మీ అందరం కూర్చున్నాం, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీర్, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతానంట. పెట్టరా అదొకటి నల్గొండలో పెట్టి ఒకటి. ఇప్పుడు ఆడికి 10 లక్షల మంది వచ్చారు కదా, 20 లక్షల మందితో నువ్వు నల్గొండలో సభ పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళు ఇజ్జత్కే సవాల్ ఇది. ఈ నెల ఎండింగో, వచ్చే నెల ఎండింగో, 2 నెలలకో 3 నెలలకో దానికంటే ఇంక పెద్ద సభ పెట్టాలి. మీరు వచ్చిపోతే అని ఊకుంటారు, మీరు పెడతారు. కానీ మాట్లాడి
అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసాం. ఆ దురదృష్టవస్తుడు ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కనుబడ్డదో ఏం పడదో ఆఖరికి కేసీఆర్ కనుబడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం అది ఆ పని అయిపోయింది. ఆ దరిద్రుడు బ్రాహ్మణ వెన్నెల ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఏం చెప్తున్నాడో ఏం అర్థమవుతుంది. నాలుక తిరుగుతలేదు పాపం, అంత ఆగమాగం అవుతున్నాడు. నాలుక తిరుగుతలేదు, ఆ జ్యూస్ రాత్రిపూట ఎక్కువ తాగుతున్నట్టుంది, అంత నాలుక తిరుగుతలేదు, ఆగమాగం అవుతున్నాడు. కేసీఆర్ కన్నువాడు అంటే ఎస్ఎల్బీసీ కూలిపోయిందంట. ఆడలేక మధ్యలదారు అంటారు వెనకటికి. ఇంకా కొంచెం పచ్చివి కూడా ఉంటాయి సామెతలు. కానీ ఇట్లా మీకు చేతగాక ఈయన అంట రాగానే పోయి బేరింగ్ అమెరికాకు పోయి బేరింగ్ మోసుకొని వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లో పెట్టిండు. ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న బేరింగ్ ఇంకా ఆ మిషన్ కాడికి రాలే, అది ఇంకా కాలేదు. ఓవైపు తెచ్చినాం, ఫిట్ చేస్తున్నాం, నేనే పోయి రోజు స్క్రూ తిప్పొస్తున్నా, ఫిట్టింగ్ చేసి వస్తున్నా, ఇతర వైపు రంగ తవ్వకాలు స్టార్ట్ అయినాయి అని చెప్తున్నాడు. అబద్ధాలు నేను చెప్తున్నా కదా. ఎస్ఎల్బీసీ ఇప్పటి 2 ఏళ్ళు అయిపోయింది కదా, వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దగ్గర పడ్డది కదా. ఇంకా ఈ టర్మ్ అయిపోయిందాక కూడా ఆ కూలినటువంటి పూడికను థియరీలు ఇటు సైడ్ నుంచి ఒక కిలోమీటర్ కూడా తవ్వేటువంటి అవకాశం లేదు. ఇలా ఉట్టివే మాటలు, ఉట్టి మాటలే, ఉట్టివే గిట్లా రోజు వచ్చి అవి ఎవరికి అర్థం కాని భాష, ఎవరికి అర్థం కాని రీతిలా ఆ నాలుక తిరగకుండా ఏదేదో మాట్లాడతారు. కేసీఆర్ కన్ను పడ్డది కాబట్టి కూలిపోయిందంట. మరి మీ కన్ను సొక్కమైన కన్నేనా? మరి కూలిపోయిన దాన్ని 60 రోజులకి వెళ్ళి 6 అడుగులు కూడా లోపల తోమకపోతురు మీరు, 60 అడుగులు కూడా తోమకపోతురి. ఇంకా ఇట్లా వచ్చి అబద్ధాలు చెప్పుడు. ఇంకా ఇంకొకటి ఒకటే విషయం చెప్పాలి మీకు ప్రియ మిత్రులారా, నల్లగొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. కానప్పుడు కోదాడ నుంచి నల్లగొండకి హెలికాప్టర్ ఎందుకన్నా ఉత్తమ గారు? దేనికోసం? హైదరాబాద్ నుంచి నల్లగొండకి హెలికాప్టర్ అవసరమా? మీకు లగ్జరీ కాదు, కార్లో పోవచ్చు కదా. నల్గొండ నుంచి కోదాడకు హెలికాప్టరే, నల్గొండ నుంచి హైదరాబాద్కు హెలికాప్టరే, నల్గొండ నుంచి ఎస్ఎల్బీసీకి హెలికాప్టరే. మీరు దిగితే హెలికాప్టరు, ఎక్కితే హెలికాప్టరు, మొత్తం హెలికాప్టర్. ఇది లగ్జరీ కాకపోతే ఏంటి చెప్పండి? నేను మీ ఉత్తమంగా ఈ సభాముఖంగా మనం చేస్తున్నా, ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు గాని ఒక్క గంట గాని సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. 24 గంటలు పనిచేస్తారంట, అర నిమిషం కూడా అర సెకండ్ కూడా నిద్రపోతలేరంట వీళ్ళు. 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు, 365 రోజులు పనిచేస్తూనే ఉన్నారు, ఎక్కడ కూడా రెస్ట్ తీసుకుంటలేరంట. తెలంగాణ ప్రజలు నమ్మురి. మరి నల్గొండకి ఏం చేసిరో మరి 24 గంటలు 2 మంత్రులు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచి కాంగ్రెస్ నుంచి అమ్మ నల్గొండకి ఏం చేసిరో మాకైతే తెలియదు. మేము నల్గొండలమే కానీ ఏం పని చేయలేదు, ఏదైతే కనపడతాడు ఆ గ్రౌండ్లో. మరి వీళ్ళు ఏం చేస్తున్నట్టు? 365 రోజులు 24 గంటలు నిద్రపోకుండా ఎవడన్నా మనిషి బతడా అండి? ఈయన చెప్తున్నాడు మొత్తం మీ పని మీదే ఉన్నా, నేను పండుకుంటలేను, నిద్రనే పోతలేను, బువ్వ కూడా తింటలేను అని చెప్తా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇంత అద్భుతంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు మీరు చూడండి. నల్గొండ జిల్లా కలెక్టర్ గా చాలా సమర్థవంతంగా తమ నిధులు నిర్వహిస్తున్నా. అవి నిధులు కాదు సార్, విధులు. ఇక ఏవేవో మాట్లాడుతారు, మామాతి పోయేటట్టున్నది ఇంటుంటే.